స్థానిక సంస్థల ఎన్నికలు వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించడానికి తెలంగాణ కేబినెట్ మరి కాసేపట్ల సమావేశం కాబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ మంత్రి మండలి భేటీ ఉండబోతోంది. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రిజర్వేషన్ల ఖరారుపై కోర్టుని మరింత గడువు కోరే అవకాశం కూడా ఉంది. పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. మరి కాసేపట్లో జరగబోతున్న తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, టేబుల్ మీద ఉన్న ప్రధానమైన ఎజెండా ఏంటి మీటింగ్ లో? ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఈరోజు మరోసారి కేబినెట్ సమావేశం కాబోతుంది. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ఉన్న కేబినెట్ హాల్లో కేబినెట్ సమావేశం కాబోతుంది. ప్రధానమైన ఎజెండాలు ఒకటి బీసీ ఆర్డినెన్స్కు సంబంధించిన ప్రధాన ఎజెండా ఉంది. బీసీ ఆర్డినెన్స్కి ఇప్పటికే అటు గవర్నర్కు పంపించే డ్రాఫ్ట్ను అది ఆమోదం పొందాల్సి ఉంది, ఇంకా కూడా పెండింగ్లో ఉంది. 15 రోజులు గడిచినా కూడా దానికి ఇంకా ఆమోద ముద్ర వేయలేదు గవర్నర్. సో దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ గురించి ప్రధానంగా చర్చించనున్నారు. ఒకవేళ డ్రాఫ్ట్ ఆమోదం పొంది ఆర్డినెన్స్ వస్తేనే స్థానిక ఎలక్షన్స్ సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 30వ తేదీలోగానే ఎలక్షన్స్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో, హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించిన నేపథ్యంలో, సో ఆ రకంగా చేయాలంటే మాత్రం దీనిపైన ఏదో ఒక డెసిషన్ జరగాల్సి ఉంది. ఇకటు అసెంబ్లీలో బిల్లును రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. అసెంబ్లీలో బిల్లు చేసి పంపించిన రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న నేపథ్యంలో సో దానిపైన కూడా డిస్కస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన అంశాలపైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. పీసీ ఘోష్ నిన్న హైదరాబాద్కు చేరుకున్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అంతా కూడా రెడీ అయింది. ఈరోజు దాన్ని క్యాబినెట్ ముందుకు తీసుకొస్తారా లేకపోతే 2-3 రోజుల్లో ప్రభుత్వానికి డైరెక్ట్గా నివేదిక ఇస్తారనేది అయితే చూడాల్సి ఉంది. ఇక రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించిన స్టేటస్లకు సంబంధించి అంశాలను క్యాబినెట్ చర్చించనుంది. గోశాలలకు సంబంధించిన పాలసీపై ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకునింది. గోశాలపై ఇప్పటికే 2-3 సార్లు సీఎం రేవంత్ రెడ్డి రివ్యూని కూడా చేశారు. ఇక అటు కాళేశ్వరం సంబంధించిన అంశం పైన ఎక్కువసేపు డిస్కషన్ ఉండే అవకాశం కనిపిస్తుంది. కమిషన్ రిపోర్ట్ కనుక రాకపోతే ఓవరాల్గా డిస్కస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగతా ప్రభుత్వపరమైన అంశాలను కూడా క్యాబినెట్ చర్చించే అవకాశం అయితే ఉంది. ఇక మహిళలకు ఇవ్వాల్సిన మహాలక్ష్మి పథకానికి సంబంధించి కూడా క్యాబినెట్ ఒక డిస్కషన్ అయితే చేయనున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే ఈరోజు క్యాబినెట్ 2 గంటలకు ప్రారంభం కాబోతుంది. మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకోనున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ఇక